శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 62, 63 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో ఇంద్రియములను అన్నిటినీ వశమునందు ఉంచుకొని చిత్తమును నా యందు లగ్నము చేసి నన్నే పొందాలన్న కాంక్షతో ఉండాలి, అటువంటి వారి ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః, శబ్దాది విషయములను చింతన చేయుచుండ మానవునకు నిరంతరం ఒక వస్తువును లేక ఒక విషయమును పలుమార్లు చింతన చేసే మానవునికి ఒక విషయమును గురించి పదే పదే దాని గుణగణములను గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ వస్తువు లేక ఆ విషయముతో ఒక ఆసక్తి లేక ఒక సంబంధము ఏర్పడుతుంది. సంగంతేషూపజాయతే, ఆ విషయమునందు ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే విషయ ధ్యానము సంబంధము ఆసక్తి ఏర్పడిందో సంగాత్ సంజాయతే కామః, ఆసక్తి వలన ఆ వస్తువు మీద కోరిక వాంఛ కలుగుతుంది. ఆ కోరిక తీరవచ్చు, తీరకపోవచ్చు. తీరకపోతే చాలా కోపం వస్తుంది. కామాత్ క్రోధః అభిజాయతే, కోరిక తీరకపోతే తీవ్రమైన కోపము ఏర్పడుతుంది. ఏ విషయం గురించి అయినా తగని రీతిలో ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన ఆ విషయం మీద ఆసక్తిగా పరిణమిస్తుంది. ఆ ఆసక్తి ఆ విషయముల మీద కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు తీవ్రమైన కోపముగా పరిణమిస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏమవుతుందో 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః, క్రోధము వచ్చినప్పుడు దాని వలన అత్యంతమైన మోహం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ రకంగా చేస్తే మంచిది అనే వివేకం పూర్తిగా నశించిపోతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఆ వ్యామోహం వలన స్మృతి అంటే జ్ఞాపక శక్తి కోల్పోతాము. ఆ వ్యామోహము ఎక్కువైనప్పుడు కోపము కోరిక కలగలిసి మనిషిని తీవ్రంగా బాధ పెడుతున్నప్పుడు స్మృతి విభ్రమః. స్మృతి అంటే మనం చదువుకున్నది, మనం విన్నది, మనం అనుభవించింది, మన పెద్దవాళ్ళు చెప్పినది, ఇవి ఏవి ఆ అధిక వ్యామోహ పరిస్థితిలో గుర్తుకు రావు. మంచి విషయాలు బోధనలు ఏవీ గుర్తుకు రావు. ఆ స్మృతి భ్రంశము ఒక్కసారి ఏర్పడితే స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, స్మృతి భ్రమ వలన బుద్ధి అంటే జ్ఞానశక్తి నశిస్తుంది. ఎవరు చెప్పినా వినడు, ఆ యోగ్యత కోల్పోతాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నశించటం వలన ఆ మనిషి పతనమైపోతాడు. అతని వల్ల ఎటువంటి ఉపయోగము విలువ అన్నీ కోల్పోతాడు. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే విషయ ధ్యానం. ఒక విషయం గురించి తగని రీతిలో పదే పదే ఆలోచన చేయటం. దీనికి నివారణ ఉపాయం ఏమిటి? ఒక విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే దీనికి నివారణ
61వ శ్లోకంలో ఇంతకు ముందే చెప్పేశాడు పరమాత్మ. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను అదుపులో చేసుకున్న తర్వాత నాయందు భక్తిని పెంచుకో, నాయందు ప్రీతిని పెంచుకో, నాయందు ధ్యానమగ్నుడవై ఉండు అని మత్పరః అనే పదంతో ఉపదేశం చేశారు. నాయందు ధ్యాస లేకుండా ఇంకా ఏ విషయాన్నైనా పదే పదే ఆలోచిస్తే ఇంతకు ముందు చెప్పినదే అవుతుంది అంటున్నారు. ఆసక్తి, దాని వలన కోరిక, దాని వలన కోపము, దాని వలన వ్యామోహము, దాని వలన స్మృతి భ్రమ, దాని వలన బుద్ధినాశము, బుద్ధినాశం అయిన తర్వాత పతనము. ఇదే అవుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి పరమాత్మను భక్తితో పదే పదే ఆయననే ఆలోచించుకోమంటున్నారు. విషయధ్యానం ఎంతో కొంత మానాలి. వస్తువుల మీద తాపత్రయాన్ని, ఆలోచనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికి పరమాత్మ మీద భక్తిని వాడుకోవాలి, పరమాత్మ మీద భక్తిని పెంచుకోవాలి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనిషి అనవసరమైన విషయాలను పదే పదే ఆలోచించడం ద్వారా ఏ రకమైన పతనానికి గురవుతాడో అనే క్రమాన్ని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది అత్యంత ముఖ్యమైన ఉపదేశం. పరమాత్మ చెప్పిన క్రమం ఏ విషయం గురించి అయినా తగని రీతిలో ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన ఆ విషయం మీద ఆసక్తిగా పరిణమిస్తుంది. ఆ ఆసక్తి ఆ విషయముల మీద కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు తీవ్రమైన కోపముగా పరిణమిస్తుంది. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఉండేటట్లుగా వ్యామోహముగా మారుతుంది. ఆ వ్యామోహము స్మృతి భ్రమను కలిగిస్తుంది, గుర్తుకు రాని స్థితి కల్పిస్తుంది. దాని వలన బుద్ధి జ్ఞానము నశిస్తుంది. అర్థమయ్యే లేక అర్థము చేసుకునే యోగ్యత లేకుండా చేస్తుంది. ఈ విధంగా మనిషి పతనానికి గురవుతాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి దిగుడు ఏమిటి అంటే, ఒకటి పరమాత్మ మీద భక్తిని పెంచుకొని ఆయనను పదే పదే ధ్యానం చేయటం, లేకపోతే అనవసరమైన విషయములను గురించి ఆలోచించకుండా ఉండడం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.